ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. 2 కొరింథీయులు 2వ అధ్యాయం 1వ వచనము. ఆ కుమారుడా యేసు క్రీస్తు నందు కృపచేత బలవంతుడు కమ్ము. ప్రియులారా, మనకి దేవుని ప్రార్థించినప్పుడు దేవుని శక్తి బలము చేత మనము నింపబడిన వారం అవుతాము. మనం దేనికి లొంగని వారుగా ఉంటాము. మనకు అనారోగ్యత వచ్చినప్పుడు మనము ప్రార్థించినప్పుడు మనకి బలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనకి బలము రావాలని ఆసుపత్రిలో అడ్మిషన్ అవుతాం. పేదరికము కొరకు మనము కష్టపడి శ్రమించి ఎంతగానో ప్రయత్నిస్తాం, కానీ మన ప్రయత్నం వ్యర్థము. దేవుని కృప, దేవుడు మనములు బలపరిచితే మనము దేవుని కృపను బట్టి, దేవుని కనికరమును బట్టి మనం బలము పొందుతాము. అన్ని విషయాలలో దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుడు మనములు మహిమపరుచుతాడు. మహిమపరిచినప్పుడు దేవుని కృపచేత బలము పొంది, దేవుని శక్తి చేత మనం నింపబడి, ఆత్మీయంగా బలపడి, ఈ లోకములో మనము దేవునిలో ఎదిగినప్పుడే కదా పిల్లల దేవుడి వాగ్దానం దీవించినగాక. ఆమేన్. వాగ్దానాలు చూసినవారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొత్తండి, నోటిఫికేషన్. కొత్త వారు చూస్తుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అనేకులకు వాగ్దానాలు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.